ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ప్రైవేటు బస్సు డ్రైవర్లకు తేడా ఏంటి? కర్నూలు జిల్లాలో జరిగినటువంటి కావేరీ బస్సు ఘటనలో దాదాపు 19 మంది చనిపోయారు. 27 మంది ఆర్తనాదాలతో పగలగొట్టుకొని మరీ బయటకి అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే గనక ప్రాణ నష్టం ఇంకా పెరిగేది. కానీ అసలు ఏం జరుగుతుంది? అసలు ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించినటువంటి డ్రైవర్లకు నిజంగా శిక్షణ ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు? సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో గనక ఏదైనా ఉద్యోగం రావాలన్నా, డ్రైవర్లకు రావాలన్నా కూడా చాలా ప్రయాసాలు, ట్రైనింగ్ రావాలి, లైసెన్స్ ఉండాలా, దాంతోపాటు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ నిర్వహిస్తారు. శిక్షణా తరగతుల్లో వారం రోజుల పాటు శిక్షణా తరగతిలో చిన్న పొరపాటు వచ్చినా కూడా వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఏం జరుగుతుంది? అసలు ఒక లైసెన్స్ ఉంటే సరిపోతుందా? కొద్దిపాటి పరిచయాలు ఉన్నా కానీ వాళ్ళని తీసేసుకుంటారా? బస్సు కొంత దూరం నడిపిన తర్వాత వాళ్ళని తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం జరిగిందో ప్రస్తుతం కర్నూలు జిల్లా ఇన్సిడెంట్ ద్వారా ప్రస్తుతం మనం చూడగలిగాం. కానీ అసలు ఆర్టీసీకి దానికి ఇప్పుడు ప్రయాణికులు కూడా ఎవరైనా వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన క్రమంలో తొందరగా వెళ్లాలన్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ ని ఎక్కువగా అప్రోచ్ అవుతుంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి ఏదైతే ఒక బస్సు అందంగా కనబడడం, దాంతోపాటు అద్దాలు కొద్దిగా బ్లోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల అట్రాక్షన్ గా వెళ్తూ ఉంటారు. కానీ అసలు సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయని కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ప్లేసులకు తొందరగా వెళ్తున్నామన్న క్రమంలోనే చూస్తూ ఉంటారు. ప్రస్తుతం కర్నూలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి కావేరీ బస్సు ఘటన కూడా ఈ కోణంలోనే జరుగుతుంది. నిజంగా బస్సు డ్రైవర్ ఏదైతే గనక ఇద్దరు ఉంటారు బస్సు డ్రైవర్లు, ఒక బస్సు డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు, మరొక డ్రైవర్ పండుకున్నాడు. ఆ బస్సు నడిపేటటువంటి డ్రైవర్ బైకుని ఢీకొట్టిన సమయంలో ఒక్కసారిగా దాదాపు 200 నుంచి 300 మీటర్ల వరకు కూడా అలాగా ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ అక్కడే గనక ఆపేసి ఉంటే గనక ఎంత ప్రాణ నష్టం ఉండేది కాదని కొంతమంది వాదన. కానీ ఆ డ్రైవర్ ఆపిన సమయంలో కూడా వెనకాల పడుకున్నటువంటి డ్రైవర్ లేపాడు. కానీ దాంతో పాటు తోటి ప్రయాణికులను కూడా అదే సమయంలో లేపుంటే గనక ఈ 19 మంది కూడా చనిపోయే వాళ్ళు కాదనేది మరొకంతమంది వాదన. అసలు ఈ ఘటనకు సంబంధించి, ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ ప్రస్తుతం ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు ఇప్పుడు ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా ఇన్స్పెక్టర్లే మొత్తం శిక్షణ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇన్స్పెక్టర్ ఇలంగయ్య గారు ప్రస్తుతం ఉన్నారు. సార్, అసలు మొత్తం చూస్తున్నారు కర్నూలు బస్సు ఘటనకు సంబంధించి అసలు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? కర్నూలు ఘటన సంబంధించిన విషయం ఏంటంటే, ఆ యాక్సిడెంట్ అనేది ఆ డ్రైవర్ బైక్ కొట్టినప్పుడు అంత దూరం తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు. బైక్ తగిలిన వెంటనే తను బస్సు ఆపేయాలి. ఆపేసిన తర్వాత తను ఎలా జరిగింది అనే దాని కోణంలో దాన్ని నిక్షేపణగా ఆలోచించి ఏదైనా మంటలు వచ్చినప్పుడు దాన్ని ఆపేసి లోపల ఉన్న ప్యాసింజర్ని ముందు దించేటట్టు ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళ తన పక్కన వెనకాల పడుకున్న డ్రైవర్ని లేపి తనని సురక్షితంగా లేపడం సరిపోయింది. కానీ తను మిగతా వాళ్ళని పోవడం వల్ల ఇది యాక్సిడెంట్ జరగడం జరిగింది. అది తనకు ట్రైనింగ్ అనేది లేకపోవడం వల్ల ఇది జరిగిందనేది నా ఆలోచన. అంటే ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీకి సంబంధించి దాదాపు మనం చూస్తూనే ఉంటాం, మీరు ఎంతో మందికి శిక్షణ ఇస్తూ ఉంటారు. అంటే మీ శిక్షణలో ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ ఏదైతే బస్సు డ్రైవర్లు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు, కానీ 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి, మీరేం చెప్తారు సార్ మీ ట్రైనింగ్ ఇచ్చే సమయం? అసలు మా డ్రైవర్లనే పర్సన్స్ కి డిస్క్వాలిఫైడ్ అయితే వాళ్ళని అసలు మేము డ్రైవింగ్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్వాలిఫై చేయము, దాన్ని డిస్క్వాలిఫై చేస్తాం. ఎందుకు? ఇప్పుడు ఆన్కాల్ డ్రైవర్లు, ఐర్మెన్ డ్రైవర్లు మా దగ్గర శిక్షణకు వస్తున్నారంటే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రంలో వాళ్ళు డ్రైవింగ్గా మేము పరిగణన తీసుకోలేము, వాళ్ళ డ్రైవర్లుగా మేము గుర్తించం. వాళ్ళ డ్రైవింగ్ చూసి వాళ్ళ డ్రైవింగ్ నిపుణులుగా కాదా, వాళ్ళ డ్రైవింగ్ ఎలా ఉందో చూసి మేము వాళ్ళని గ్రహించేసి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసి ఏదన్నా అసలు వెహికల్ ఏదైనా టచ్ అయిందంటే ముందుగా మనం చూడాల్సింది ఏం జరిగింది ఏంటనే దాని గురించి మనం ఆలోచించాలి. అదిగా మేము వాళ్ళకి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతాం. కనుక ఆర్టీసీలో ప్రతి డ్రైవరు ట్రైనింగ్ లేకుండా అనేది మాత్రం జరగదు. ట్రైనింగ్ ఉద్యోగం అనేది ఎవరు, అది ముఖ్యం. అంటే ఏ ప్రాతిపదికన వాళ్ళని తీసుకుంటూ ఉంటారు? డ్రైవర్ అనే వ్యక్తి ఎవరైనా సరే 18 నెలలు సీనియారిటీ లైసెన్స్ ఉంటేనే మేము ఆర్టీసీలోకి తీసుకోవడం జరుగుతుంది. మాకు ఆర్టీసీలో రిటైర్మెంట్లు ఎక్కువ ఉండటం వల్ల, రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల మాకు నారమ్స్ తక్కువయ్యి
బస్సులు ఆగిపోతున్నాయని ఈ స్త్రీ శక్తి పెట్టిన కాడి నుంచి డ్రైవర్ల కొరత అవ్వటం వల్ల ఈ 1000 రూపాయల కోసం వాళ్ళకి నోటిఫై చేసి మేము డ్రైవర్లు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొని డిపోలో డ్యూటీలు అనేది ఇవ్వటం లేదు. ఎందుకంటే వాళ్ళు డ్రైవర్లా కాదనేది ఇక ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ట్రైనింగ్లో మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ డ్రైవింగ్ అబ్జర్వ్ చేసి డ్రైవింగ్ ఓకే అయితేనే మేము క్వాలిఫై ఇచ్చి పంపిస్తాం. డ్రైవింగ్ లేకపోతే మేము నాట్ క్వాలిఫైడ్ కొట్టి మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకొని రమ్మని చెప్పేసి పంపిస్తాం తప్ప అతను క్వాలిఫై చేయడం అనేది జరగదు. సూపర్ లగ్జరీ మామూలుగా డీలక్స్ బస్సు సంబంధించి ఒకలా ఉంటుంది, కానీ ఏసీ బస్సులు ఏదైతే ఓల్వా కావచ్చు లేకపోతే గరుడా కావచ్చు ఈ ఏసీ బస్సులకు సంబంధించి ఏ రకమైన శిక్షణ ఉంటుంది? ఏసీ బస్సులు అనేది వాల్వా కానీ గరుడా కానీ ఇందిరా కానీ మెట్రో ఏసీ మన ఆర్డినరీ డిపోలో ఉన్నాయి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది బెంగళూరు నుంచి ట్రైనర్స్ని ఎక్కడి నుంచి ఓలా కంపెనీ నుంచి తెప్పించి మా యాజమాన్యం కావలసిన డ్రైవర్లకు శిక్షణ ఇచ్చి వాళ్ళని నిపుణులుగా తయారు చేసిన తర్వాత మేము డ్యూటీలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం నేనున్నటువంటిది సూపర్ లగ్జరీ బస్సు. ఇది ఈ బస్సుకు సంబంధించి ఒక రకమైనటువంటి శిక్షణ ఉంటుంది. ఏదైతే బస్సు నేను సాధారణంగా నాకు శిక్షణ నేను బస్సు డ్రైవింగ్ వచ్చి నేను పర్ఫార్మెన్స్ చేసేస్తాను అంటే కనుక ఈ స్టీరింగ్ ఖచ్చితంగా ఇవ్వరు వారికి 7 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తరువాత దీంట్లో ఏ విధంగా నడపాలి, ప్రయాణికుల భద్రత ఏ విధంగా ఉండాలి, వారిని ఏ విధంగా వాళ్ళతో నడుచుకోవాలి అనేది ప్రతిదీ ట్రైనింగ్ ఇస్తారు. 6 రోజుల తర్వాత వారికి స్టీరింగ్ అప్ చెప్తారు. ఏదైతే సందుల్లో దాంతో పాటు మిగతా కొంత హైవే మీద ఎక్కిస్తారు, కొంత పార్కింగ్ రోడ్ల మీదకి సంబంధించి కొంత ఎక్కువ ఏరియా ఉన్న రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వారిని తిప్పుతారు. ఫస్ట్ మొదటి రోజు ఇన్స్పెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్టీరింగ్ ఎవరైతే శిక్షణ పొందుతారో ఆ డ్రైవర్ కి ఈ స్టీరింగ్ ఇస్తారు. పక్కన ప్రస్తుతం ఒకసారి మనం చూడొచ్చు, ఏదైతే ఇన్స్పెక్టర్ మరొక స్టీరింగ్ ఇక్కడ నుంచి ఆయన చెప్తూ ఉంటారు, కంట్రోల్ చేస్తూ ఉంటారు, బాబు ఇంత స్పీడ్ వెళ్ళాలి, ఇంత వేగంలో వెళ్ళకూడదు, హైవేలో ఈ విధంగా తోలాలి, రద్దీగా ఉన్న సమయంలో ఈ విధంగా వెళ్ళాలి, మార్జిన్లు ఈ విధంగా ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఒకలా మిర్రర్ చూసుకుంటూ ఉండాలి, వెనకాల ఏం జరుగుతుందో మధ్యలో అద్దం చూస్తూ ఉండాలి, రైట్ సైడ్ ఏ విధంగా ఉందో చూస్తూ ఉండాలి. ఇలా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎంత మేర నడపాలి, ఏ విధమైనటువంటి స్టీరింగ్ హెవీగా మొత్తం తిప్పకూడదు. ఎందుకంటే దాదాపు 60-70 మంది ప్రయాణికులు లోపల ప్రయాణిస్తారు. వాళ్ళ భద్రత అత్యంత ముఖ్యం కాబట్టి దాదాపు 7 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. 7 రోజుల తర్వాత స్టీరింగ్ అప్పచెప్పిన తర్వాత చిన్నపాటి లోటు వచ్చినా కూడా, చిన్నపాటి తప్పిదం ఎదురైనా కూడా అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఏదైతే నాకు తెలిసి ఒక 6 రోజుల క్రితం కొంతమందికి శిక్షణ ఇచ్చారు. దాదాపు 250 మంది పైకి వస్తే 116 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు, మిగిలిన వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు. సార్ అది ఎంతవరకు వాస్తవం సార్? అది నిజమండి. అది డ్రైవింగ్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము క్వాలిఫై చేయం. ఎందుకంటే ప్రాణాలతో చెలగాటం అయితే డ్రైవింగ్ అనేది. మేము బస్సులో జనాలను ఎక్కించుకొని తిరగడమే కాకుండా జనాలలోనే తిరగాలి బస్సు. కనుక డ్రైవింగ్ పర్ఫెక్ట్ లేకపోతే డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. కనుక ముందుగానే అంత కఠినంగా మేము చూసి తను క్వాలిఫై అయితేనే మేము తీసుకుంటాం తప్ప డ్రైవింగ్ బాగుంటేనే తీసుకుంటాం. డ్రైవింగ్ బాగాలేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ నేర్చుకొని రమ్మని చెప్పేసి నాట్ క్వాలిఫైడ్ కొట్టి పంపించేస్తాం అంతే. ఈ ఏసీ బస్సులకు సంబంధించి ఏదైతే అటు బెంగళూరు నుంచి ఎవరైతే సీనియర్ హెవీగా ఉన్నటువంటి డ్రైవర్లు వాళ్ళు తీసుకుని వచ్చి మొత్తం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ ఇచ్చిన సమయంలో వాళ్ళకు కూడా ఇదే రకమైనటువంటి థియరీ ఉంటుంది. సేమ్ టు అంతేనండి. వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చినా కూడా క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తారంటే ఏసీ బస్సులు తోలడానికి పాసిబిలిటీ ఉండదు. తను మళ్ళీ నాన్ ఏసీ బస్సులు తోలడానికి కోసమే ఉంటాడు తప్ప ఏసీ బస్సుకి ఎలిజిబిలిటీ ఇవ్వరు. అతను క్వాలిఫై అయితేనే మళ్ళీ ఏసీ బస్సులు తోలడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ లో కూడా ఒకవైపు డ్రైవింగ్ స్కిల్ తో పాటు ప్రయాణికుల భద్రత గురించి కూడా చెప్తూ ఉంటారా? కంపల్సరీ అండి. అసలు డ్రైవర్ అనే వ్యక్తి ప్యాసింజర్తో ఏ విధంగా ఉండాలి, వాళ్ళని ఏ విధంగా సురక్షితంగా మనం ఎలా తీసుకెళ్ళాలి అంటే ముందుగానే వాళ్ళకి భద్రతా సూక్తి అనే దాని గురించి మేము వివరిస్తామండి. భద్రతా సూక్తి ప్రతి డిపోలో ప్రతి రోజు ఉదయం ఎర్లీ మార్నింగే దాన్ని భద్రతా సూక్తి మైకుల్లాగా పెట్టేసి మేము సీడీలు వేస్తాము. భద్రతా సూక్తి ప్రతి డ్రైవర్, ఏ డ్రైవర్ అయితే ముందు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ దైవాన్ని ఎలా ఏదైతే తలుచుకుంటాడో ఈ భద్రతా సూక్తి కూడా అలాగే తలుచుకొని డ్రైవింగ్ చేయాలని. అంటే భద్రతా సూక్తి సూత్రం ఏంటంటే మనం క్షేమము, ఎదుట వాళ్ళు కూడా క్షేమము అనే దాని గురించి దానిలో వివరించడం జరిగింది. క్షేమంగా తీసుకెళ్ళాలి, క్షేమంగా తీసుకురావాలి, మనం సేఫ్టీగా మనం ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి దాని గురించి భద్రతా సూక్తులు వివరించారు. కనుక వాటిని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ గురించి వివరించి డ్రైవర్ని వాళ్ళని నిపుణులుగా తయారు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తామండి.
ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించి ఎవరైతే డ్రైవర్లు ఉంటారో వాళ్ళు ఒక ఏదైతే లైసెన్స్ తీసుకుని వచ్చేసి కొంత ట్రైనింగ్ అయిన తర్వాత బస్సు డైరెక్ట్ గా ఇచ్చేస్తూ ఉంటారు కదా సార్, అది ఎంతవరకు జరుగుతుంది? అది కరెక్ట్ కాదండి. అసలు లైసెన్స్ ఉన్నంత మాత్రం డ్రైవర్ అవుతానేది కష్టంతో కూడింది. లైసెన్స్ ఉన్నా కూడా తన డ్రైవర్గా చేయకుండా కొన్నాళ్ళు ఇదైతే మా ఆర్టీసీలో తను రీఇన్స్టెంట్గా వచ్చిన డ్రైవర్లు కంపల్సరీగా మా దగ్గరకు ట్రైనింగ్కి వచ్చిన తర్వాతనే డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తను కొన్నాళ్ళు బ్రేక్ అయి ఉంటాడు, డ్రైవింగ్ మీద కొంత అవగాహన లోపించుంటుంది కాబట్టి మళ్ళీ డ్రైవింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మా దగ్గర పంపిస్తారు. ఆ డ్రైవర్లు మేము మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ యథాతథిగా మనకి చేసి పంపించడం జరుగుతుంది. ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లకు సంబంధించి దాదాపు లైసెన్స్ ఒకటి చూపిస్తారు, దాంతోపాటు ఏదైతే కొంత ఓనర్ల ముందు కొంత నడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత స్టీరింగ్ కనుక పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా జరగరాని ప్రమాదం జరుగుతుంది అనేది మొత్తం సీనియర్ మొత్తం ఏదైతే ఇన్స్పెక్టర్ స్థాయి కావచ్చు మొత్తం కూడా ఒక చెప్తూ ఉంటారు. కానీ ఆర్టీసీకి సంబంధించి మొత్తం కూడా దాదాపు 7 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. 7 రోజుల పాటు అటు ప్రయాణికుల భద్రతతో పాటు ఏ విధంగా నడపాలి, ఏ విధంగా మొత్తం ఆ బస్సుని చూసుకోవాలి అనేది మొత్తం కూడా వివరణ ఇస్తుంది. కానీ చిన్న పొరపాటు డిస్క్వాలిఫై చేస్తారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి మొత్తం ఎక్కడా కూడా డ్రైవర్లకి శిక్షణ ఇస్తున్నది దాఖలాలు లేవు. కేవలం ఏదైతే లాభార్జనే ధ్యేయంగా కూడా వాళ్ళ వ్యాపారం అనేది ఉంటుంది. నిన్న వాళ్ళ వ్యాపారం అనేది ఉంటుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సులో కూడా చూడొచ్చు, దాదాపు ఒక 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ 50 మందికి సంబంధించి కూడా మొత్తం వెళ్తున్న క్రమంలో కూడా మొత్తం చూడొచ్చు. అక్కడ హెవీ రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ మార్గం మధ్యలో ఎక్కడా కూడా ఆర్టీఏ అధికారులు కనిపించరు, మొత్తం అధికార యంత్రాంగం కూడా అక్కడ కనిపించని పరిస్థితి. కానీ ఆర్టీసీకి సంబంధించి అంటే ఆర్టీసీలో ఒకవైపు యాక్సిడెంట్లు జరగవనేది కాదు, ఎందుకంటే మొత్తం కూడా వీళ్ళకి కోచింగ్ ఇస్తారు, దాదాపు మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్టీరింగ్ ఇస్తారు. కాబట్టి ఇంత ప్రాణ నష్టం అనేది ఎక్కడ ఉండదు. ఏదైతే కొంత లోయలోకి వెళ్ళిపోవడం లేకపోతే చిన్నపాటి యాక్సిడెంట్లు జరగడం తప్ప ఇంత రకమైనటువంటి ఒక సెకండ్ డ్రైవర్ ఒకవేళ ముందు డ్రైవర్ ఏమైనా ఇచ్చేసినా కూడా సెకండ్ డ్రైవర్ అయితే ఖచ్చితంగా వెనకాలి ప్రాణాలను కాపాడే విధంగా కూడా వీళ్ళు కోచింగ్ ఇస్తారు. కాబట్టి అంత ఉండదు అనేది ఇన్స్పెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు అయితే ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి కూడా డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించి శిక్షణ ఇచ్చి నైపుణ్యం చూపించాలి. దాని తర్వాత ఏదైతే మొత్తం వాళ్ళు సెలెక్ట్ అవుతారో అధికారుల పర్యవేక్షణలో సెలెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఇస్తే గనక ఇటువంటి పరిస్థితి ఉండదనేది కనిపిస్తుంది. మొత్తం చూడాలి ఏం జరగబోతుంది. మొత్తం దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పుడైనా మేల్కొంటుందా లేదా, అటు ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లకు సంబంధించి ఇటువంటి కండిషన్స్ పెడుతుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.